ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్యపుస్తకంలోని 3వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 3వ పాఠం నాజిజం, హిట్లర్ ఉన్నతి. ఇందులో 123 నుంచి 127 పేజీ వరకు ముందుగా నేను ప్రశ్న చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఎప్పటి వరకు నాజీలు యూదులను భయభ్రాంతులకు గురి చేశారు? 1 1933-38 వరకు, 2 1934-38 వరకు, 3 1935-37 వరకు, 4 1936-38 వరకు. ఎప్పటి వరకు నాజీలు యూదులను భయభ్రాంతులకు గురి చేశారు? 1 1933-38 వరకు, 2 1934-38 వరకు, 3 1935-37 వరకు, 4 1936-38 వరకు. ఎవరికి సాధారణ ప్రభుత్వం అనబడే ప్రాంతాలకు పశువుల మందల వలె తోలినారు? 1 జర్మన్ వారిని, 2 రష్యా వారిని, 3 పోలిష్ వారిని, 4 జపాన్ వారిని. ఎవరిని సాధారణ ప్రభుత్వం అనబడే ప్రాంతాలకు పశువుల మందల వలె తోలినారు? 1 జర్మన్ వారిని, 2 రష్యా వారిని, 3 పోలిష్ వారిని, 4 జపాన్ వారిని. జిప్సీలు మూలాలు ఎక్కడ ఉన్నాయని వీరిలో చాలామంది భావిస్తారు? 1 జర్మన్లో, 2 రష్యాలో, 3 పోలాండ్లో, 4 భారతదేశంలో. జిప్సీలు మూలాలు ఎక్కడ ఉన్నాయని వీళ్ళు చాలామంది భావిస్తారు? 1 జర్మనీలో, 2 రష్యాలో, 3 పోలాండ్లో, 4 భారతదేశంలో. యూదులు ప్రధానంగా వ్యాపారం, వడ్డీ వ్యాపారం ద్వారా జీవించారు. వారు ప్రత్యేకంగా గుర్తించబడిన ఏ ప్రాంతాల్లో నివసించేవారు? 1 కన్జర్వేషన్, 2 గెట్టోస్, 3 ఘాటీ, 4 ఘాటియా. యూదులు ప్రధానంగా వ్యాపారం, వడ్డీ వ్యాపారం ద్వారా జీవించారు. వారు ప్రత్యేకంగా గుర్తించబడిన ఏ ప్రాంతాల్లో నివసించేవారు? 1 కన్జర్వేషన్, 2 గెట్టోస్, 3 ఘాటీ, 4 ఘాటియా. నాజీ జర్మనీలో ఎవరు అత్యంత దుర్భరమైన బాధితులుగా ఉన్నారు? 1 రష్యా వారు, 2 జర్మన్ వారు, 3 యూదులు, 4 జపాన్ వారు. నాజీ జర్మనీలో ఎవరు అత్యంత దుర్భరమైన బాధితులుగా ఉన్నారు? 1 రష్యా వారు, 2 జర్మన్ వారు, 3 యూదులు, 4 జపాన్ వారు. యూదులను కటిక దరిద్రులుగా మార్చారు. వారిని దేశం విడిచి వెళ్ళమని బలవంతం చేశారు. తదుపరి దశ ఎప్పటి మధ్య వారిని కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకరించడం, చివరికి పోలాండ్లోని గ్యాస్ ఛాంబర్లలో వారిని చంపడం లక్ష్యంగా పెట్టుకుంది. 1 1940-45 మధ్య, 2 1939-43 మధ్య, 3 1940-42 మధ్య, 4 1941-46 మధ్య. యూదులను కటిక దరిద్రులుగా మార్చారు. వారిని దేశం విడిచి వెళ్ళమని బలవంతం చేశారు. తదుపరి దశ ఎప్పటి మధ్య వారిని కొన్ని ప్రత్యేక ప్రాంతాలు కేంద్రీకరించడం, చివరికి పోలాండ్లోని గ్యాస్ ఛాంబర్లో వారిని చంపడం లక్ష్యంగా పెట్టుకుంది. 1 1940-45 మధ్య, 2 1939-43 మధ్య, 3 1940-42 మధ్య, 4 1941-46 మధ్య. ఎవరు క్రీస్తాంతులుగా వడ్డీ వ్యాపారులుగా ముద్ర వేయబడ్డారు? 1 రష్యా వారు, 2 యూదులు, 3 జర్మన్ వారు, 4 జపాన్ వారు. ఎవరు క్రీస్తాంతులుగా వడ్డీ వ్యాపారులుగా ముద్ర వేయబడ్డారు? 1 రష్యా వారు, 2 యూదులు, 3 జర్మన్ వారు, 4 జపాన్ వారు. స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన ఎవరు మాత్రమే ఉండాలని నాజీలు అనుకున్నారు? 1 నోర్డిక్ ఆర్యులు, 2 యూదులు, 3 జపాన్ వారు, 4 రష్యా వారు. స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన ఎవరు మాత్రమే ఉండాలని నాజీలు అనుకున్నారు నాజీ జర్మనీలో? 1 నోర్డిక్ ఆర్యులు, 2 యూదులు, 3 జపాన్ వారు, 4 రష్యా వారు. ఎవరు అవాంఛనీయులుగా పరిగణించబడి మానవత్వానికి ఏమాత్రం అర్హులు కాదని భావించారు? 1 జిప్సీలు, 2 రష్యన్లు, 3 యూదులు, 4 పైవన్నీ. ఎవరు అవాంఛనీయులుగా పరిగణించబడి మానవత్వానికి ఏమాత్రం అర్హులు కాదని భావించారు? 1 జిప్సీలు, 2 రష్యన్లు, 3 యూదులు, 4 పైవన్నీ. మధ్యుగ కాలం వరకు ఎవరు భూమిని కలిగి ఉండకుండా నిరోధించారు? 1 రష్యన్లు, 2 నోర్డికార్యులు, 3 యూదులు, 4 జిప్సీలు. మధ్యుగ కాలం వరకు ఎవరు భూమిని కలిగి ఉండకుండా నిరోధించారు? 1 రష్యన్లు, 2 నోర్డికార్యులు, 3 యూదులు, 4 జిప్సీలు. యూదుల పట్ల ఎవరి ద్వేషం సాంప్రదాయ క్రైస్తవ శత్రుత్వానికి పూర్వగామిగా మారింది? 1 రష్యన్లు, 2 నాజీలు, 3 జిప్సీలు, 4 పోలాండ్ వారు. యూదుల పట్ల ఎవరి ద్వేషం సాంప్రదాయ క్రైస్తవ శత్రుత్వానికి పూర్వగామిగా ఉంది? 1 రష్యన్లు, 2 నాజీలు, 3 జిప్సీలు, 4 పోలాండ్ వారు. హిట్లర్ ఆర్యన్ల వలె కనిపించే పోలీసు పిల్లలను వారి తల్లి నుండి బలవంతంగా లాక్కుని జాతి నిపుణుల నుంచే పరీక్ష చేయించి ఉత్తీర్ణులు కాకపోతే ఎక్కడ చేర్చేవాడు? 1 అనాథ ఆశ్రమాల్లో, 2 జర్మన్ కుటుంబాల్లో, 3 రష్యాలో, 4 గ్యాస్ ఛాంబర్లో. హిట్లర్ ఆర్యన్ల వలె కనిపించే పోలీసు పిల్లలను వారి తల్లుల నుండి బలవంతంగా లాక్కుని జాతి నిపుణుల నుంచి పరీక్షలు చేయించి ఉత్తీర్ణులు కాకపోతే ఎక్కడ చేర్చేవాడు? అంటే హిట్లర్ ఎక్కడ చేర్చేవాడు అంటే 1 అనాథాశ్రమాల్లో, 2 జర్మన్ కుటుంబాలలో, 3 రష్యాలో, 4 గ్యాస్ ఛాంబర్లో. ఏవి ఒకే నాణానికి 2 వైపులుగా మారాయి? 1 యుద్ధం, 2 మారణ హోమం, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. ఏవి ఒకే నాణానికి 2 వైపులా మారాయి? 1 యుద్ధం, 2 మారణ హోమం, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. సాధారణ ప్రభుత్వం కొన్ని అతిపెద్ద మురికివాడలు, గ్యాస్ ఛాంబర్లను ఎవరి హత్యా ప్రాంతాలుగా చేసింది? 1 నోర్డికార్యులు, 2 యూదులు, 3 జిప్సీలు, 4 రష్యన్లు. సాధారణ ప్రభుత్వం కొన్ని అతిపెద్ద మురికివాడలు, గ్యాస్ ఛాంబర్లను ఎవరి హత్యా ప్రాంతాలుగా చేసిందంటే 1 నోర్డికార్యులు, 2 యూదులు, 3 జిప్సీలు, 4 రష్యన్లు. ఆక్రమిత పోలాండ్ విభజించబడింది. వాయువ్య పోలాండ్ ఎక్కువ భాగం ఎందులో విలీనమైంది? 1 జపాన్లో, 2 రష్యాలో, 3 చైనాలో, 4 జర్మనీలో.
ఆక్రమిత పోలాండ్ విభజించబడింది. వాయువ్య పోలాండ్లో ఎక్కువ భాగం ఇందులో విలీనమైంది. 1 జపాన్లో, 2 రష్యాలో, 3 చైనాలో, 4 జర్మనీలో. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ఎప్పటి వరకు నాజీలు యూదులను భయభ్రాంతులకు గురి చేశారు? కరెక్ట్ ఆన్సర్ 1 1933 నుంచి 38 వరకు. ఎప్పటి వరకు నాజీలు యూదులను భయభ్రాంతులకు గురి చేశారంటే 1933 నుంచి 38 వరకు భయభ్రాంతులకు గురి చేశారు. కరెక్ట్ ఆన్సర్ 1. ఎవరి సాధారణ ప్రభుత్వం అనబడే ప్రాంతాలకు పశువుల మందల వలె తోలినారు? ఎవరిని సాధారణ ప్రభుత్వం అనబడే ప్రాంతాలకు పశువుల మందలు తోలారంటే కరెక్ట్ ఆన్సర్ 3 పోలీసు వారిని. ఎవరిని సాధారణ ప్రభుత్వం అనబడే ప్రాంతాలకు పశువుల మందల వలె తోలినారంటే పోలీసు వారిని పశువుల మందల వలె తోలినారు. కరెక్ట్ ఆన్సర్ 3. జిప్సీలు మూలాలు ఎక్కడ ఉన్నాయని వీరిలో చాలామంది భావిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 4 భారతదేశంలో. జిప్సీలు మూలాలు ఎక్కడ ఉన్నాయని వీరిలో చాలామంది భావిస్తారంటే భారతదేశంలో. కరెక్ట్ ఆన్సర్ 4. యూదులు ప్రధానంగా వ్యాపారం, వడ్డీ వ్యాపారం ద్వారా జీవించారు. వారు ప్రత్యేకంగా గుర్తించబడిన ఏ ప్రాంతాల్లో నివసించేవారంటే కరెక్ట్ ఆన్సర్ 2 కెట్టోస్. యూదులు ప్రధానంగా వ్యాపారం, వడ్డీ వ్యాపారం ద్వారా జీవించారు. వారు ప్రత్యేకంగా గుర్తించబడిన ఏ ప్రాంతాల్లో నివసించేవారంటే కెట్టోస్. కరెక్ట్ ఆన్సర్ 2. నాజీ జర్మనీలో ఎవరు అత్యంత దుర్భరమైన బాధితులుగా ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ 3 యూదులు. నాజీ జర్మనీలో ఎవరు అత్యంత దుర్భరమైన బాధితులుగా ఉన్నారంటే యూదులు. కరెక్ట్ ఆన్సర్ 3. యూదులను కటిక దరిద్రులుగా మార్చారు. వారిని దేశం విడిచి వెళ్ళమని బలవంతం చేశారు. తదుపరి దశ ఎప్పటి మధ్య అంటే తదుపరి దశ ఏ సంవత్సరాల మధ్య? వారిని కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకరించడం, చివరికి పోలండ్లోని గ్యాస్ ఛాంబర్లో వారిని చంపడం లక్ష్యంగా పెట్టుకుంది. కరెక్ట్ ఆన్సర్ 4 1940-46 మధ్య 41-46 మధ్య యూదులను కటిక దరిద్రులుగా మార్చారు. వారిని దేశం విడిచి వెళ్ళమని బలవంతం చేశారు. తదుపరి దశ ఎప్పటి మధ్య? వారిని కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో కేంద్రీకరించడం, చివరికి పోలాండ్లోని గ్యాస్ ఛాంబర్లో వారిని చంపడం లక్ష్యంగా పెట్టుకుందంటే అప్పుడు ప్రభుత్వం. కరెక్ట్ ఆన్సర్ 4 1941-46 మధ్య. ఎవరు క్రీస్తు అంతకులుగా వడ్డీ వ్యాపారులుగా ముద్ర వేయబడ్డారు? కరెక్ట్ ఆన్సర్ 2 యూదులు. ఎవరు క్రీస్తు అంతకులుగా వడ్డీ వ్యాపారులుగా ముద్ర వేయబడ్డారంటే యూదులు. కరెక్ట్ ఆన్సర్ 2. స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన ఎవరు మాత్రమే ఉండాలని నాజీలు అనుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ 1 నోర్డిక్ ఆర్యులు. స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన ఎవరు మాత్రం ఉండాలని నాజీలు అనుకున్నారంటే నోర్డిక్ ఆర్యులు. కరెక్ట్ ఆన్సర్ 1. ఎవరు అవాంఛనీయులుగా పరిగణించబడి మానవత్వానికి ఏమాత్రం అర్హులు కాదని భావించారు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ జిప్సీలు, రష్యన్లు, యూదులు. ఎవరు అవాంఛనీయులుగా పరిగణించబడి మానవత్వానికి ఏమాత్రం అర్హులు కాదని భావించారంటే జిప్సీలు, రష్యన్, యూదులు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. మధ్యుగ కాలం వరకు ఎవరు భూమిని కలిగి ఉండకుండా నిరోధించారు? కరెక్ట్ ఆన్సర్ 3 యూదులు. మధ్యుగ కాలం వరకు ఎవరు భూమిని కలిగి ఉండకుండా నిరోధించారంటే యూదులకు. కరెక్ట్ ఆన్సర్ 3. యూదుల పట్ల ఎవరి ద్వేషం సాంప్రదాయ క్రైస్తవ శత్రుత్వానికి పూర్వగామిగా మారింది? కరెక్ట్ ఆన్సర్ 2 నాజీల ద్వేషం. యూదుల పట్ల ఎవరి ద్వేషం సాంప్రదాయ క్రైస్తవ శత్రుత్వానికి పూర్వగామిగా మారిందంటే నాజీల ద్వేషం. కరెక్ట్ ఆన్సర్ 2. హిట్లర్ ఆర్యన్ల వలె కనిపించే పోలిష్ పిల్లలను వారి తల్లుల నుండి బలవంతంగా లాక్కుని జాతి నిపుణులచే పరీక్షలు చేయించి ఉత్తీర్ణులు కాకపోతే ఎక్కడ చేర్చేవారంటే కరెక్ట్ ఆన్సర్ 1 అనాథాశ్రమాల్లో. హిట్లర్ ఆర్యన్ల వలె కనిపించే పోలీస్ పిల్లలను వారి తల్లి నుండి బలవంతంగా లాక్కొని జాతి నిపుణుల నుంచి పరీక్ష చేయించి ఉత్తీర్ణులు కాకపోతే ఎక్కడ చేర్చేవారంటే అనాథాశ్రమాల్లో. కరెక్ట్ ఆన్సర్ 1. ఏవి ఒకే నాణ్యానికి 2 వైపులా మారినాయి? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. యుద్ధము, మారణహోమం. ఏవి ఒకే నాణ్యానికి 2 వైపులుగా మారాయంటే యుద్ధం, మారణహోమం. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. సాధారణ ప్రభుత్వం కొన్ని అతిపెద్ద మురికివాడలు, గ్యాస్ ఛాంబర్లను ఎవరి హత్యా ప్రాంతాలుగా చేసింది? కరెక్ట్ ఆన్సర్ 2 యూదులు. సాధారణ ప్రభుత్వం కొన్ని అతిపెద్ద మురికివాడలు, గ్యాస్ ఛాంబర్లను ఎవరి హత్యా ప్రాంతాలుగా చేసిందంటే యూదుల హత్యా ప్రాంతాలుగా చేసింది. కరెక్ట్ ఆన్సర్ 2. ఆక్రమిత పోలాండ్ విభజించబడింది. వాయువ్య పోలాండ్లో ఎక్కువ భాగం ఇందులో విలీనమైందంటే కరెక్ట్ ఆన్సర్ 4 జర్మనీలో. ఆక్రమిత పోలాండ్ విభజించబడింది. వాయువ్య పోలాండ్లో ఎక్కువ భాగం ఎందులో విలీనమైందంటే జర్మనీలో విలీనమైంది. కరెక్ట్ ఆన్సర్ 4. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.